అమెరికా సూచించినట్లు నాటో G7 దేశాలు తమపై సుంకాలు విధిస్తే ప్రతి చర్యలు తప్పవని చైనా హెచ్చరించింది. రష్యాతో సహా ప్రపంచ దేశాలతో తమకు సాధారణ ఆర్థిక ఉత్పత్తి సహకార సంబంధాలున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జిన్ తెలిపారు. ఈ సంబంధాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా చర్యలు ఏకపక్ష బెదిరింపులు, ఆర్థిక బల ప్రదర్శనకు నిదర్శనమన్న ఆయన అవి అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు అనే నెపంతో చైనాతో పాటు పలు దేశాలపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలకు పిలుపునివ్వడాన్ని చైనా తప్పుపట్టింది. కేవలం ఏకపక్షంగా తమను వేధించేందుకు, ఆర్థిక బల ప్రదర్శన చేసేందుకు అమెరికా ఇలాంటి చర్యలు చేపడుతోందని చైనా మండిపడింది. అయితే అమెరికా చెప్పినట్లు తమ దేశంపై ఎవరైనా టారిఫ్లు విధిస్తే తాము కూడా ప్రతిచర్యలు చేపడతామన్నారు చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జిన్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే చెప్పండి. ఇక డొనాల్డ్ ట్రంప్ చైనాను కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. మరి ప్రయత్నం చేస్తే చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే నాటో G7 దేశాలకు కూడా చైనా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా చెప్పినట్లుగాని మీరు వింటే మీ మీద కూడా ప్రతి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు G7 నాటో దేశాలు కూడా కంగుతున్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా చూసుకున్నట్టుగా అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి కూడా వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు, చేస్తే మీ మీద టారిఫ్లు తప్పవని. అప్పుడు నరేంద్ర మోడీ ఏం చేశారంటే అసలు మేము మీ దగ్గర కూడా రష్యా నుంచి కొంటామని చెప్పేసి ఆయన రష్యా నుంచి కొన్నారు. అలాగే డాలర్ అనే దాన్ని వాడుకోకుండానే ఇక ఎవరి కరెన్సీలో వాళ్ళ వ్యాపారం చేయాలని కొత్త విధానాన్ని తీసుకొస్తే దాంతో కొంత అమెరికా కంగుతుంది వెనక తగ్గింది. ఇప్పుడు ఇదే తరహా వార్నింగ్ చైనా కూడా ఇచ్చింది. మరి చైనా కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది నాటో దేశాలకి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా భయపెట్టడము, ఒత్తిడి చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. అదే విధంగా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మా విధానం స్పష్టం చేశామని చెప్పి చైనా చెప్పింది. అమెరికా సూచించినట్లు నాటో అలాగే G7 దేశాలు తమపై సుంకాలు విధిస్తే ప్రతిచర్యలు తప్పవని చెప్పేసి చైనా హెచ్చరించింది. రష్యాతో సహా ప్రపంచ దేశాలతో తమకు సాధారణ ఆర్థిక సహకార సంబంధాలు ఉన్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జిన్ తెలిపారు. మరి ఈ సంబంధాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా చర్యలు ఏకపక్ష బెదిరింపులు, ఆర్థిక బల ప్రదర్శనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను దెబ్బతీస్తాయని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న నెపంతో చైనాతో పాటు పలు దేశాలపై అదనపు సుంకాలు విధించాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలకు పిలుపునివ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద చర్చనీయాంశమైంది. కేవలం ఏకపక్షంగా చైనాను వేధించేందుకు, ఆర్థిక బలపక్షం చేసేందుకే అమెరికా ఇలాంటి చర్యలు చేపడుతుందని చెప్పేసి చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. మరి మాడ్రిడ్ లో నిన్నటి నుంచి జరిగినటువంటి అమెరికా చైనా ప్రతినిధుల మధ్య చర్చలు మొదలయ్యాయి. మరి లిన్ హెచ్చరికలు ఈ సమయంలో జారీ చేయడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మరి చైనా కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం నాటో దేశాలకు అలాగే G7 దేశాలకు ఇవ్వడాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చూస్తుంది. అమెరికా చైనాల మధ్య ఏం జరగబోతుంది, దేనికి దారి తీయబోతుంది అనేది. మరి భయపెట్టడం, ఒత్తిడి చేయడం లాంటివి సమస్యలు పరిష్కరించడం ఈ విషయం ఎప్పుడో నిరూపితమైంది. ఇక ఉక్రెయిన్ విషయంలో కూడా చైనా విధానం చాలా స్పష్టంగా ఉందని చెప్పి చైనా తమ విధానాన్ని చెప్పింది. కేవలం చర్చలు, సంప్రదింపుల ద్వారానే ఆచరణ పరిష్కారం లభిస్తుందని చైనా పేర్కొంది. అయితే ఏకపక్ష ఆంక్షలు, బెదిరింపులకు చైనా ఎప్పుడు వ్యతిరేకంగా కూడా చైనా తన విధానాన్ని పెట్టింది. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యాతో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నాయని కూడా ఇక్కడ చెప్పారు. మరి అమెరికాతో పాటు రష్యాతో అనేక వ్యాపారాలు చేస్తున్న ప్రపంచ దేశాలు భారతదేశమే గాని, ఐరోపా దేశాలే గాని, అమెరికా కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం భారతదేశాన్ని, చైనాని టార్గెట్ గా చేసుకుని ఈ అమెరికా నాటో దేశాలు వాళ్ళని ప్రొవోక్ చేయడం అనేది తగదని చెప్పేసి కూడా పేర్కొంది. మరి ఈ నేపథ్యంలో చైనా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నాటో దేశాలు అన్ని రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని ట్రంప్ కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై 50 నుంచి 100% సుంకాలు విధించాలని కోరారు ట్రంప్. మరి అమెరికా ఈ దిశగా ఆలోచిస్తుందని కూడా ఆయన ఓపెన్ గా చెప్పారు. మరి భారీ స్థాయిలో చైనా, భారత్ వంటి దేశాలపై సుంకాలు విధిస్తే రష్యాకు నిధులు ఆగిపోతాయని, దీనివల్ల యుద్ధం కూడా మించిపోతుందని చెప్పేసి కూడా తాను విశ్వసిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. మరి దీంతో కొన్ని నాటో దేశాలు ఇప్పటికే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుండడం కూడా తనకు దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. రష్యా
ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాలు పొరబడిందని ట్రంప్ పేర్కొనడం విశేషం. థ్యాంక్ యూ ఆర్కే.